నేర్చుకుంటున్నామండి. ఇందులో ఏంటంటే ఈ ఈ వాక్యంలో మనకు మొదటి నుంచి చూస్తే యేసు తను ఎవరు, తనకు తాను డైరెక్ట్ గా అందరికి చెప్తున్నారండి. అంటే తను ఎలాంటి వాడు, తను ఏంటో అని చెప్పి ఇందులో మనకి 59 వచనాలు ఉంటాయండి. ఆ 59 వచనాల్లో చాలా క్లియర్ గా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తా ఉంటది. ఫస్ట్ ఏంటంటే చిన్న స్టోరీ జరుగుతుంది. ఇది మనకి ప్రస్తుతం జరుగుతున్న కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లో, అంటే క్రైస్తవులు వ్యతిరేకిస్తున్న మాటల్లో ఈ అంశం ఒకటి ఉంటదండి. ఏంటంటే యేసు ఏం చేస్తారంటే ఒలివల కొండకు వెళ్ళి ఆ తర్వాత తెల్లవారు ఉదయం ఆయన పని ఆయన చేస్తారు. ఏంటి బోధిస్తా ఉంటారంటే అండి. తెల్లవారుగానే ఆయన దగ్గరికి జనులందరూ వస్తారంట. బోధిస్తా ఉన్నప్పుడు సడన్ గా శాస్త్రులు పరిసయ్యులు వెళ్ళి ఏం చేస్తారంటే వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఒక స్త్రీని పట్టుకొని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తారంట. యేసుక్రీస్తు దగ్గర తీసుకురాగానే వాళ్ళు ఏం చెప్తారంటే వ్యభిచారం చేస్తూ పాపం పడిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమన్నారు కదా. అంటే యేసుక్రీస్తుని ఎక్కడన్నా తప్పు పడదాం అన్నట్టు వాళ్ళు వచ్చారంటండి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వ్యభిచారంలో పట్టబడ్డ వాళ్ళని రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రంలో చెప్పింది కదా, ఇంకో ఈ స్త్రీ కనిపించింది అన్నారంట. వ్యభిచారంలో చేస్తే స్త్రీ పురుషుడు ఇద్దరు కలిపి చేస్తారు కదండి. కానీ అంటే అపార్ట్ ఫ్రమ్ బైబిల్ ఏముంటదంటే అతను కూడా పరిసయ్యులు శాస్త్రులు ఇటువంటి తెగలో ఒక అతను అనేసి అంటారండి. సో అతను వదిలేసి స్త్రీనే తీసుకొస్తారు. ఈవిడేంటంటే నార్మల్ గా వ్యభిచారం వృత్తిలో ఉన్న స్త్రీ అంటండి. ఆమెను తీసుకొస్తారంట. తీసుకురాగానే అప్పుడు ఫస్ట్ ఏంటి వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తుని తప్పు పడదామని చూస్తారు. ఏంటి కొడితే గనక ఇతను శాంతి, పీస్, ఒకరికొకరి క్షమాపణ, కృప, దయ అంటున్నాడు. అలాంటిది వ్యభిచారంలో పట్ట స్త్రీని దయ లేకుండా ఎలా కొట్టాడు అని ఒకటి. ఇంకొకటి కొట్టకపోతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కాకుండా ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించడానికి వచ్చాడు ఇతను అని చెప్పడానికి, అలా ఏదోలాగా కొట్టపోయినా యేసుక్రీస్తు మీద నేరం మోపుదామని చూసారండి. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే ఓకే కొట్టాలి ఉంది, కానీ పాపం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కొట్టాలి కదా. ఇతను కూడా అంటే ఈ మీలో ఎవరన్నా ఏదన్నా పాపం ఉంటే కనుక మీరు కొట్టొద్దు, ఇన్ కేస్ పాపం లేని వాళ్ళు ఎవరు మొట్టమొదటి వేసేయండి పర్లేదని చెప్పి యేసుక్రీస్తు చాలా జ్ఞానంతో తెలివితో అక్కడ ఆన్సర్ ఇచ్చారంటండి. వెంటనే ఇక్కడ మనకు ఒక వచనం ఉంటదండి. ఏంటంటే అక్కడ ఆ మాట వినగానే ఏంటంటే పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు, మనం 9వ వచనంలో చూస్తే ఏంటి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒక్కడు బయటికి వెళ్ళిది. అంటే ఏంటి పెద్ద పాపం చేసిన వాళ్ళ దగ్గర నుంచి చిన్న పాపం, అంటే మనం ఇది ఎలా తీసుకోవాలంటే అండి, పెద్ద పాపాలు చేస్తారు కదండి వాళ్ళ మనస్సాక్షి కూడా ఇక్కడ మనస్సాక్షికి మనకి కింద ఫుట్నోట్లు ఉంటది. మనస్సాక్షి గద్దించంటండి ఒకడు వెళ్ళిపోయారంట అక్కడ. అంటే పెద్దవాళ్ళు మొదలుకొని చిన్న వాళ్ళ వరకు, పెద్ద పాపం చేసిన వాళ్ళ నుంచి చిన్న పాపం చేసిన వాళ్ళ వరకు. అంటే ఇదేం పెద్ద పాపం కాదులే నేను కొట్టొచ్చు అనుకుని ఉంటుంటారు. బట్ ఆ మనస్సాక్షి గద్దించింది, అది కూడా పాపంలోకే వస్తుంది కదా అని గద్దించగానే వాళ్ళు కూడా వెళ్ళిపోయారంటే. అంటే అక్కడ ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళే, ఒక్క యేసుక్రీస్తు తప్ప. మళ్ళీ అక్కడ యేసుక్రీస్తు వెనకాల తిరిగి ఏదో రాస్తున్నారు అని అంటారు చాలా మంది. వాళ్ళ పాపాలు రాసేసారని, అంటే అక్కడ ఉన్న వాళ్ళ పాపాలన్నీ అక్కడ యేసుక్రీస్తు రాసేసాడని, లేకపోతే అక్కడ హిబ్రూలో సంథింగ్ ఏదో రాసుకున్నారు అనేసి చెప్తారు. కానీ బైబిల్ ఎక్కడన్నా సైలెంట్ అయితేనండి మనం కూడా అక్కడ సైలెంట్ అవ్వాలి. అంటే బైబిల్ ఎక్కడ దానికి రిలేటెడ్ లేనప్పుడు మనం కొన్ని వచనాలు ఉంటాయి, అవి ఏంటంటే రిలేటెడ్ గా వేరే చోట వేరే స్క్రిప్చర్ లో ఉంటాయి. అలాంటివి పట్టుకోవచ్చు. ఎక్కడా లేనివి మనము ఇది రాశాడు అని ఊహించకూడదు. ఎందుకంటే మన బైబిల్లో ఏమీ తీయకూడదు, ఏమీ యాడ్ చేయకూడదు. మనకి ఏమన్నా తెలిసి ఉంటే మేబీ అయి ఉండొచ్చు అని చెప్పొచ్చు, కానీ మనము దాన్ని మళ్ళీ యాడ్ చేయకూడదు. కాబట్టి అక్కడ మనం అది పెద్ద మ్యాటర్ కాదు మనకు. ప్రస్తుతం ఆయన ఏం రాశాడో తెలియదు, కానీ ఆయన మాత్రం ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే అమ్మ నేను కూడా అని. అంటే వీళ్ళందరూ తప్పు చేసి కొట్టకుండా వెళ్ళిపోయారు, కానీ నేను ఏ తప్పు చేయలేదు, సో నేను కూడా నిన్ను కొట్టను అని. అంటే ఆయన ప్రేమ, ఆయన జాలి అక్కడ చూపించారండి. ఇన్ కేసు అక్కడ ఒక్కరున్నా సరే యేసుక్రీస్తు కొట్టలేదు, ఆయన పాపం చేశారని చెప్తారు కదా,
సో అక్కడ ఎవ్వరు లేకుండా అందరూ వెళ్ళిపోయారు. అబద్ధ సాక్ష్యాలు కూడా పనికి రాకుండా పోయింది. అక్కడ ఉన్న స్త్రీ ఒక్కటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి నువ్వు పాపం చేయకని నీకు ఎలాంటి శిక్ష 11వ వచనం ఉంటదండి. ఆమె లేదు ప్రభు అంటే ఎవరు నేనేం శిక్షించలేదా అని అడిగితే లేదు ప్రభు అంటే నేను కూడా నేను శిక్ష విధించను. దీన్నే క్రైస్తవ వ్యతిరేకులు ఏంటంటే అక్కడ నిజమే చెప్పాడు యేసుక్రీస్తు. ఏంటి నేను కూడా నేను కొట్టనులే అని అన్నాడని చెప్పి దాన్ని రివర్స్ లో తీసుకుంటారు. కానీ అది సరిగ్గా చదవాలి. అది నేను అంటే అంటే నేను కూడా నేను కొట్టను ఇంకా అని చెప్పినట్టు దేవుడు చెప్పాడు. సో దాన్ని క్లియర్ గా మనకి బైబిల్లో ఉంది. వాళ్ళు అంత క్లారిటీగా తీసుకోకుండా వాళ్ళకి ఎలా కావాలంటే అలా మలుచుకొని క్రైస్తవ వ్యతిరేకులు ఈ సన్నివేశాన్ని చాలా కాంట్రవర్సీ చేస్తున్నారండి. సో ఇక్కడ దేవుడు నేను ఏం శిక్షిస్తున్నాను కానీ ఇంకెప్పుడు పాపం చేయకని పంపించేశారండి. ఇక్కడ పంపించిన తర్వాత మరలా ఆయన ప్రసంగం కంటిన్యూ చేస్తున్నారంటండి. ఫస్ట్ మనం చూసాం కదా ఆయన ప్రసంగం చేస్తున్నారు కదా, ప్రసంగం చేస్తూ ఉదయాన్నే అందరికి బోధిస్తుండగా మధ్యలో ఈ సంఘటన జరిగిందంటండి. సో అక్కడ వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో అక్కడ ఉన్న స్టోరీ అక్కడ ఉన్నది వెళ్ళిపోయిన తర్వాత చేస్తూ మమ్మీ నువ్వు ఓకే సారీ మళ్ళీ 12వ అధ్యాయం చూస్తే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటంటే ఆయన ఎలాంటి వారో ఆయన ఎలా ఈ లోకానికి వచ్చారో ఆయన ఎప్పటి నుంచి ఉన్నారో ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారండి. ఏంటంటే 12వ వచనం ఉంటదండి. అందుకు మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఈ లోకానికి వెలుగు తీసుకురావడానికి, లోకంలో చీకటి పాపము తొలగించడానికి నేను వచ్చానని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారండి. మనకి ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ దీనికి సంబంధించిన వాక్యం ఉంటుంది. ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి దగ్గర ఉండెను, వాక్యం వెలుగై ఉండెను, ఆ వాక్యం శరీరధారిగా మన దగ్గరికి వచ్చిందని ఉంటది. అంటే ఈయన ఏంటంటే ఒక వెలుగు, ఈయన వచ్చి లోకాన్ని వెలిగించడానికి, లోకంలో ఉన్న పాపం తీసివేయడానికి వచ్చారు. ఎవరైతే ఈయన వెంబడిస్తారో వాళ్ళు కూడా చీకట్లో కాకుండా వెలుగులో, అంటే మనం టార్చ్ చేసుకొని నడిచామనుకోండి, టార్చ్ ఆన్ చేసుకొని ఆ వెలుతురులో నడిస్తే మనకు వెలుతురే ఉంటది. టార్చ్ ఆఫ్ చేస్తే మనకి వెలుతురు కాకుండా చీకటి ఉంటది. సో దేవుడు మనకు ఒక టార్చ్, ఒక వెలుగు లాంటి వారంటండి. ఆయన చెప్తే పరిచయాలు వచ్చి నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పేసుకుంటున్నావా అని అడిగితే అప్పుడు యేసు చెప్పాడు, నేను సాక్ష్యం చెప్పట్లేదు, నేను సత్యం చెప్తున్నాను. నేను చెప్పకపోతే అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక కొత్త విషయము, మనకు తెలియని విషయము చెప్పారంటే ఏంటి, అది మనకు తెలియజేస్తున్నట్టు కానీ వాళ్ళకు వాళ్ళు గొప్ప చేసుకున్నట్టు కాదు. సో మీకు ఈ విషయం తెలియదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అంటే మీరు ఎందుకు గ్రహించట్లేదు, నేను వెలుగుని, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని మీరు ఎందుకు గ్రహించట్లేదు అంటే అవన్నీ ఆత్మీయతకి సంబంధించిన కార్యాలు. అంటే ఆత్మ కార్యాలు అవి. ఎవరైతే ఆత్మ కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కలిగి ఉన్నారో వాళ్ళే ఎవరంటే వాళ్ళే ఆత్మ సంబంధులు, దేవుని సంబంధులు. వాళ్ళు మాత్రమే గ్రహించగలరు. కానీ మీరేంటంటే శరీర సంబంధులు, శరీర విషయాలు మాత్రమే చూస్తారంటే పైకి మీరు విషయం చూస్తే ఆయన మెస్సయ్య కింద ఆయన పరిచయం చేసుకున్నారు. ఆయన చాలా సింప్లిసిటీ, అంటే ఉపమానాలతో చెప్పినవి ఉన్నాయి, డైరెక్ట్ గా చెప్పినవి ఉన్నాయి. చాలా విషయాలు ఆయన డైరెక్ట్ గా చెప్పాడు. నేను దేవుని కుమారుని, నేను మీకు ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ గా నెరవేర్చడానికి వచ్చాను, కొట్టువేయడానికి రాలేదు. అన్ని A to Z దాన్ని నేను కంప్లీట్ గా నెరవేర్చేశాను కాబట్టి మీరు మళ్ళీ దాన్ని పాటించాల్సిన అవసరం లేదు అని ప్రతిదీ యేసుక్రీస్తు చెప్తానే ఉన్నారండి. కానీ వీళ్ళు ఏంటంటే శరీరానుసారులుగా ఉన్నారు. మనం ఇది చూస్తే 15వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు వార్త అంటారు, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చును, నేను ఒక్కడినై ఉండగా నేనును నన్ను పంపిన తండ్రి కూడా నున్నాము కనుక నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే. అంటే నేను నెక్స్ట్ వచనం కూడా, మరియు ఇద్దరు మనుషులు సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా అని అక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పారు. ఏంటంటే నాతో పాటు నా తండ్రి కూడా ఉన్నారు, నేను నా తండ్రి కలిసి ఉన్నామంటే ఇద్దరు ఉన్నాము. ఇక్కడ ఒక్క సాక్ష్యం ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఒక్క సాక్ష్యం మీదే
ఏది పని అవ్వదు, ఇంక 2 సాక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి, అది ఓకే అవడానికి అని ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి నేను నా తండ్రి ఉన్నాం, ఇద్దరం కలిసి చెప్తున్నాము, నేనే వెలుగు, నేను సత్యాన్ని బోధించడానికే వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, శరీరం కోసం ఆలోచిస్తున్నారు. నువ్వు ఒక్క బాడీయే కనిపిస్తుంది కదా, నువ్వు ఒక్కడవే ఉన్నావు కదా, నీ తండ్రి ఎక్కడ ఉన్నారు, అండ్ సపోజ్ నీకు ఆత్మ కార్యాలు వాళ్ళు ఎరగక శరీర కార్యంలోనే ఉంటున్నారండి. చాలా మందిని మనం చూస్తే శరీరానుసారంగానే చూస్తున్నారు తప్ప ఆత్మ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళట్లేదండి. ఇప్పుడు శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింప చేస్తుందంటే ఆత్మే మనుషులను జీవింప చేస్తుంది. ఆత్మ కోసమే. అలా ఆత్మలో కపటం కలిగి ఉన్నారా, ఆత్మలో వాళ్ళు దూరంగా ఉన్నారంటే తండ్రికి వేరుగా ఉన్నారా లేదా పరిశీలించాలి ప్రతి ఒక్కరు. శరీరంలో ఏం చేసినా అంటే శరీరానుసారంగా మనం ఏది చూడకూడదండి, ఏది చూసినా ఆత్మానుసారంగా చూడాలి. ఎందుకంటే మనల్ని దేవుడితో కనెక్ట్ చేసేది ఆత్మే కనెక్ట్ చేస్తుంది, శరీరం కనెక్ట్ చేయదు. ఎందుకంటే ఈ శరీరం జస్ట్ యాత్ర కోసం మనం ఉన్నామంటే యాత్రికులు మాత్రమే మనం ఈ లోకంలో. సో మనం ఎప్పుడు ఆత్మానుసారంగా ఆలోచించాలి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నారు, మీరు ఆత్మానుసారంగా ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నేను తండ్రి పంపిన వాడినే, తండ్రి నేను ఒక్కటే అని మీరు గ్రహిస్తారు. కానీ మీరు ఆత్మానుసారం కాదు, శరీరానుసారుల కింద మీరు ఉన్నారని ఆయన చెప్పారండి. ఇంకా నేను చెప్తున్నా సరే మీరు ఒప్పుకోవట్లేదంటే మీకు ఇంకా తండ్రి ఎవరో కూడా తెలియదు. అంటే మీరు యెహోవా దేవుడు, మోషే ధర్మశాస్త్రం అంటున్నారు, నేను చెప్పిన మాటలే మీరు గ్రహించకపోతే మీకు తండ్రి ఎలా తెలుస్తాడు అని చెప్పి మనకి ఇంకా మనకి 19వ వచనం ఉంటదండి, వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనా ఎరగరు, నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. ఆ గడియ ఇంకను రాలేదు కనుక ఎవడను ఆయన పట్టుకోలేదు. అంటే దేవాలయంలో ఎక్కువ కానుక పెట్టి ఉండే ప్రదేశంలోనే, అంటే ఆల్తర్ దగ్గర ఆయన నుంచొని మొత్తం బోధిస్తున్నారండి. కానీ వాళ్ళ సమయం ఇంకా యేసుక్రీస్తుకి ఆయన పట్టుబడ్డ సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఆయన ఎంత బోధిస్తున్నా వాళ్ళు ఆయన పట్టుకుంటాకి రాలేదు, ఎందుకంటే వాళ్ళ గడి ఇంకా రాలేదు. కాబట్టి ఇంకా ఏంటంటే యేసుక్రీస్తు ఇంకా ఏం చెప్పారంటే, నేను ఒక చోటకు వెళ్తాను, ఆ చోటకు మీరు రాలేరు, నేను వెళ్ళే చోటకు మీరు రాలేరు, మీ గనక ఆత్మానుసారంగా ఉంటేనే మీరు ఆ ప్లేస్ కి రాగలరని ఇంకా మనకి అదే కంటిన్యూ చేస్తున్నారండి ఆ బోధ. మరొకప్పుడు ఆయన, నేను వెళ్ళిచున్నాను, మీరు నన్ను వెతుకుతురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటకు మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటకు మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొని చుండిరి. అంటే ఆయన ఇంకా ఎలా ఉన్నారు చూస్తే ఆత్మానుసారంగా లోక సంబంధంగానే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎంత బోధించినానండి, మనం ఒక సామెత ఉంటది కదా, గుర్రాన్ని చెరువు దగ్గర వరకు తీసుకెళ్ళగలం కానీ గుర్రంతో నీళ్లు తాగించలేమని ఉంది కదా, అలాగే ఈయన ఎంత బోధిస్తున్నా వీళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలు, ఫిక్స్డ్ మైండ్ సెట్ తో వాళ్ళు ఉండిపోవడం వల్ల యేసుక్రీస్తు ఎంత వివరంగా ఎంత క్లియర్ గా చెప్తున్నా ఇంకా వాళ్ళు తర్కంగానే అక్కడ వాదిస్తున్నారంటండి. మనం ఇక్కడ చూస్తే, అందుకు యూదులు, నేను వెళ్ళి చోటకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనిచున్నాడా అని చెప్పుకోండి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైవాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను లోక సంబంధిని కాగా మీరు పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఇక్కడ క్లియర్ గా చెప్పేసారు ఏంటంటే, మీరు చనిపోతారంటే శరీరానుసారంగా నేను చెప్పట్లేదు, ఆత్మానుసారంగా చెప్తున్నాను. ఇంకా మీరు పాపంలోనే ఉంటే మీకు నిజంగా ఆత్మీయ మరణం తప్పదు. ఒకవేళ పాపం నుంచి బయటకు వస్తే మీకు శారీరక మరణం వేరు, ఆత్మీయ మరణం వేరు. పాపంలోనే ఉంటే అంటే ఏంటి, పాపం వల్ల జీవితం మరణం అని అంటారండి. అంటే ఒక పాపం చేయగానే చచ్చిపోతారా? లేదు, వాళ్ళ ఆత్మలో వాళ్ళు చనిపోతారు. ఆత్మలో వాళ్ళకి కపటం వస్తుంది, ఆత్మలో వాళ్ళకి భంగం కలుగుతుంది, ఆత్మలోనే వాళ్ళు చనిపోతారు, శారీరకంగా కాదు. కానీ మన శరీరం కన్నా ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన శరీరాన్ని మనం ఏం చేసినా, ఎలా చేసుకున్నా, ఎలా పెట్టుకున్నా అది సెకండరీ. మన ఆత్మను మనం కాపాడుకోవాలి, మన ఆత్మను మనం సరిగ్గా పెట్టుకోవాలి. మన ఆత్మను సరిగ్గా పెట్టుకుంటేనే, ఎందుకంటే పరలోక రాజ్యంకి వెళ్ళేది శరీరమే, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు.
అది పట్టుకోవాలి మనం. ఏంటంటే రోమిల్ రాసిన పత్రికలో ఉంటది కదండి, రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు. కేవలం ఏంటి, ఆత్మ 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 ఆయన సన్నిధికి వెళ్తుంది. ఆత్మానుసారంగా మనం ఉంటేనే మనకి ఏంటంటే జీవం ఉంటది, నిత్య జీవం. శరీరంకి ఎప్పటికన్నా మన శరీరానికి మరణం ఉంటదండి. సో అటువంటి మరణంలో మీరు శారీరక మరణం కాకుండా ఆత్మీయ మరణం పొందకూడదు అని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. అంటే మీ శరీరం ఉన్నంత కాలం పాపంలోనే ఉంటారు. మీరు ఎంత దైవికంగా ఉన్నా, ఎంత దేవుళ్ళు ఉన్నా ఎప్పుడొకప్పుడు పాపంలో పడిపోతారు. కానీ పాపంలోనే ఉండకుండా పాపాన్ని విడిచిపెట్టి మనల్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. మనకి చూస్తాం, దావీదు గారు చూస్తాం కదండి, ఆయన బెత్షెబతో పాపం చేసినప్పుడంట ఆయన కన్నీటికి పరుపు తేలిపోయిందని ఉంటదంటే ఏడ్చి 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 ఆ కన్నీళ్లు ఎక్కువైపోయి పరుపు కొట్టిపోయిందా? కాదండి. అదేంటి, ఆ కన్నీటికి ఆయన పాన్పు చేసిన పాపము కొట్టుకుపోయిందంటే అండి. పాన్పు ద్వారా చేసిన పాపము ఆయన పశ్చాత్తాపానికి కొట్టుకుపోయిందంట. అంటే మనం పాపం చేసిన ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం దొరుకుతుంది. ఆయన ఎప్పుడు వెళ్తుంది, మనం వెళ్ళాలి కదా, ఆయన కాల్ దగ్గరికి వెళ్తేనే మనకి పశ్చాత్తాపం దొరుకుతుందండి. సో మీరు పాపంలోనే ఉంటే శారీరకం మీకు ఆత్మీయ మరణం తప్పదు. మీ పాపంలోంచి బయటకు వస్తేనే ఏంటి మీరు నేను వెళ్ళే చోటుకు వస్తారు, లేకపోతే మీ పాపం మీరు ఈ చోట్లోనే ఉంటారని చాలా క్లారిటీగా యేసుక్రీస్తు అక్కడ చెప్పినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకేం చెప్పారంటే, మీరు నన్ను ఒప్పుకుంటేనే తండ్రిని ఒప్పుకున్నట్టు, నన్ను ఒప్పుకుంటేనే మీరు పైకెత్తబడతారు, నన్ను ఒప్పుకుంటేనే పరలోక రాజ్యంలో నిత్య జీవంలోకి మీకు వెళ్ళడానికి అవకాశం ఉంటది, లేకపోతే మీకు అవకాశం ఉండదు అని చాలా కరాఖండిగా చెప్పేశారండి. ఇంకా ఏంటంటే మనం ఇంకా ముందు చూస్తే మీరు ఎప్పుడైతే సత్యం అంటే ఆయన యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. సత్యముతో ఉంటే మన సత్యం మనల్ని ఏం చేస్తుంది అంటే అండి, స్వతంత్రులుగా చేస్తుంది అంటే అండి. సత్యం ఎవరు? యేసుక్రీస్తుతో ఉంటే మనం స్వాతంత్రం అయిపోతాం అంటే మనం ఇది వరకు ఎన్నో పాపాలు చేసాం, బాప్తిసం తీసుకున్నాక పాపాలు విడిచిపెట్టాం. కానీ మనం చేసిన పాపాలు ఉంటాయి కదండి, అవి అలాగే ఉంటాయి. కానీ క్రీస్తులోకి వచ్చినప్పుడు, తీర్పులోకి వచ్చినప్పుడు మన న్యాయవాది మనకి ఏం చేస్తాడంటే న్యాయం చేసి ఆ పాపాలు నేను భరించాను, వాళ్ళు చేసిన ప్రతి పాపం, కంటి ద్వారా చేసిన పాపం, చూపు ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా చేసిన ప్రతి పాపాన్ని నేను సిలువలో ప్రాయశ్చిత్తం చేశాను, వాళ్ళ నా పక్షంగా వచ్చిన వారే అని చెప్పి యేసుక్రీస్తు మనకి తీర్పు తీరుస్తారండి. సో ఏంటి, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుతో ఉంటామో అప్పుడు మనకి ఏమవుతుందంటే స్వాతంత్రం వస్తుంది అంటండి. మనం ఇక్కడ చూస్తే ఏంటి 31వ వచనం చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అంటే మీరు ఎప్పుడైతే నాలో నిలిచి ఉంటే మీరు ఏమవుతుంది, సత్యంలో నిలిచిన్నట్టు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ట్రూత్ సెట్ యూ ఫ్రీ అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారండి. దానికి మళ్ళీ యూదులు ఆయన ఏమంటున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళు యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటున్నారంటే 33వ వచనం ఉంటదండి, మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురా ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అంటే వీళ్ళు ఇంకా లోకానుసారంగానే ఉన్నారు, ఈయన ఆత్మానుసారంగా చెప్తున్నారు యేసుక్రీస్తు. వాళ్ళకి ఆత్మీయంగా చెప్తున్న వాళ్ళు శరీరానుసారంగానే ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తదంటే మేము ఏమన్నా బందీ అయిపోయామా, మేము అబ్రహాం సంతానము, మేము ఆల్రెడీ ఎలాగున్నాము, విడిపింపబడి ఉన్నాము, మేము ఆల్రెడీ దేవుని పక్షం ఉన్న వారమే, మేమేమి బందీలుగా ఏమీ లేము, మేము ఆల్రెడీ స్వతంత్రులమే అని చెప్తున్నారంటే శారీరకంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ఆత్మీయంగా అక్కడ ఆలోచిస్తున్నట్టు మనం ఇక్కడ చూడట్లేదండి. మనం ఎప్పుడు చూసిన యేసుక్రీస్తు ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంటే యేసుక్రీస్తు చూసేవారు. ప్రతి ఒక్కరు ఏంటి, వాళ్ళు ఎంత పాపం చేసినా, ఎంత చేసినా దేవుని నుంచి దూరం అవ్వకూడదు, వాళ్ళు దేవుని దగ్గరే ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి, దేవుని రాజ్యంలో వారసులుగా ఉండాలని ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి ఏంటి ఆత్మ కోసమే బోధిస్తున్నారండి, ఏంటి ఫస్ట్ నుంచి. కానీ వీళ్ళు ఏం
చేస్తున్నారు? శారీరకంగానే వీళ్ళు ఆలోచిస్తున్నారు. మనం ఈ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఫస్ట్ లో ఆయన మీద పాపం మోపాలని చూస్తారు, కానీ ఆయన అత్యంత ప్రేమ, దయ, కరుణ వల్ల వాళ్ళ పాపం ఆయన మీద ఎలాంటి పాపం మోపే అంత ధైర్యము, శక్తి, ఆపర్చునిటీ అక్కడ లేనట్టు మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇంకా చూస్తూ ఉంటే ఏంటి, ఎవరైతే కుమారులు ఉన్నారో, కుమారులు ఎవరండి? స్వతంత్రులు. కుమారులు ఎవరంటే పిల్లలు వేరు, కుమారులు వేరు. మనకి గలతీలు రాసిన పత్రికలో ఉంటది. కుమారులు ఇంకా ఎవరు? బానిసల, వాళ్ళకి అదే పిల్లలు ఇంకా బానిసల్లాగే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు కుమారుల కింద ఎదిగారో అప్పుడే తండ్రి వారసత్వాన్ని తీసుకుంటారంటండి. అంటే నువ్వు పిల్లవైతే, ఇంకా బాలుడు అయితే నువ్వు ఇంకా ఎవరు? బానిసలోనే ఉన్నట్టు. అంటే ఒక దాసుడికిని ఒక దాసుడి కిందే ఉంటారంటండి. దాసుడికిని చిన్న పిల్లలకి పెద్ద తేడా ఉండదు. కుమారులు అయితేనంటే ఇప్పుడు మన షూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అన్నయ్య ఉన్నారండి. గణేష్ అన్నయ్య షూస్ సంజుకి ఇస్తే పడుతుందా? పట్టదు. ఎందుకంటే తను ఇంకా కుమారుడే, చిన్న బాబే. అండ్ తన షర్ట్ ఇస్తారు, ఆ షర్ట్ సంచికి ఫిట్ అవుతుందా? ఫిట్ అవ్వదు. ఎందుకంటే తను ఇంకా బాలుడు, చిన్న కుమారుడైన బాలుడు, చిన్న బిడ్డవాడు. తను ఎదగాలి. అంటే ఎదిగి ఇంకా కంప్లీట్ గా తండ్రి శిక్షణలు, అంటే తండ్రిలాగా మారాలండి. అప్పుడేమవుతుంది, ఈ సంజు వాళ్ళ తండ్రిలా మారిన తర్వాతే అంత బాడీ అంత డెవలప్ అయిన తర్వాతే తనకి ఫిట్ అవుతుంది. ఏంటి, ఆ షర్ట్ గాని, ఆ వారసత్వం. అలాగే వారసత్వం కూడా అంతే. చిన్నపిల్లల చేతిలో ఆస్తి పెడితే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకి అర్థం కాదు, ఏం కాదు. వాళ్ళకి ఒక గైడ్ ఉండాలి. సో మనము కొన్ని రోజులు మనం గైడ్ కిందే ఉండాలి. మన పాస్టర్ గారి కింద, మన నాయకుడి కింద ఉండాలి. అండ్ వాళ్ళు చెప్పింది వినాలి. మనం కూడా ఒక దశకు వచ్చే వరకు, అండ్ ఎప్పుడు అలా బాలుడి స్టేజ్ లోనే ఉండిపోకూడదు. మనం ఎవరి కుమారుడు స్టేజ్ లోకి రావాలి. ఇక్కడ మనం చూస్తేనండి ఏంటి 36వ వచనం 35వ వచనం ఉంటదండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందరు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించున్నాను. ఆ ప్రకారమే మీరును మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అంటే ఆయన ఏం చెప్తున్నారు? మీరు ఇంకా దాసులా ఉంటే దాసులు కొన్ని రోజులనే ఉంటారు, ఎక్కువ రోజులు ఉండరు. వాళ్ళకి అధికారం ఉండదు. కానీ కుమారుల కింద అయితేనే మీకు ఏమొస్తుంది? స్వతంత్రం వస్తుంది. నేను కుమారుని కాబట్టి నేను మిమ్మల్ని విడిపించగలను అని చెప్పి మిమ్మల్ని స్వతంత్రంలోకి తీసుకురాగలను. మీ ఆత్మలు, అంటే బంధింపబడిన మీ ఆత్మలు, సాతాను చేతుల్లో ఉన్న మీ ఆత్మలు నేను విడిపించి మిమ్మల్ని ఏం చేయగలను? పరలోక రాజ్యం నాతో పాటు తీసుకెళ్ళగలను అని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తున్నారండి. కానీ మళ్ళీ వారు వాదిస్తున్నారంటే యేసుక్రీస్తు. మనం 39వ వచనం చూస్తే, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేయరు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైనా నన్ను మీరు చంపజూచున్నారే, అబ్రహాం అట్లా చేయలేదు. అంటే మేము అబ్రహాం పిల్లలే అంటున్నారు, కానీ అబ్రహాం లాగా మీరు జీవించట్లేదు. మీరు నిజంగా అబ్రహాం పిల్లలైతే అబ్రహాము దేవుడు ఏ మాట చెప్తే మాట ఎలా ఫాలో అయ్యాడండి? మీరు ఈ దేశం వదిలేసి వేరే దేశంకి వెళ్ళిపోంటే అక్కడ స్థిర నివాసం చేసుకున్న దేశాన్ని కూడా వదిలేసి వేరే చోటుకు వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ నుంచి నువ్వు వేరే చోటుకు వెళ్ళాలంటే వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు అక్కడ యెహోవా తండ్రి ఏం చెప్తే అబ్రహాం అదే చేశాడండి. అలాగే యేసుక్రీస్తు ఏం చెప్తే అది వాళ్ళు చేయాలి. అంటే అబ్రహాం చేసినట్టు, తండ్రి చేసినట్టు పిల్లలు కూడా చేయాలి కదండి. మేము అబ్రహాం సంతానం అంటున్నారు, మరి అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విని ఆ ప్రకారం చేశాడు. మరి వీళ్ళు కూడా యేసుక్రీస్తు మాట విని ఆ ప్రకారం చేయాలి కదండి. వీళ్ళ పేరుకి మేము అబ్రహాం సంతానం అంటున్నారు, కానీ అబ్రహాం లక్షణాలు మీకు ఏమీ లేవని చెప్పి ఇక్కడ వీళ్ళు యేసుక్రీస్తు చెప్తున్నారంటండి. అంటే నేను మీకు సత్యం చెప్తున్నాను, దేవుని దగ్గర నుంచి ఏం విన్నానో అదే చెప్తున్నాను, కానీ మీరు అది మాత్రం చెయ్యట్లేదంటే వెంటనే వాళ్ళకి ఎలా అర్థమైంది అంటే, మీరు స్ట్రైట్ అబ్రహాం పిల్లలు కాదు, వ్యభిచారం నుంచి వచ్చిన వాళ్ళు, శంకర జాతి వాళ్ళు అన్నట్టు దేవుడు అంటున్నాడేమో అనుకుని వీళ్ళు మళ్ళీ తర్కిస్తున్నారంట. అంటే యేసుక్రీస్తుకి ఏ మాట చెప్పినా వాళ్ళకి ఏదో ఒక ఆన్సర్ ఉందండి. ఇది చేయకూడదు, మీరు ఎలా ఉన్నారని చెప్పినా ప్రతిదానికి రెడీ చేసుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా మంది అలాగే ఉన్నారు.
ఒకటి చెప్తుంటే అది వినకుండా వాదించడానికి చూస్తున్నారు. అంటే ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చేయాలంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాదిస్తున్నారు. ఏంటంటే 41వ వచనం ఉంటుందండి, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పినందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాదు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అని ఎట్లా మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయనే నన్ను పంపెను. మీరెలా నా మాట గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. అంటే మీరు నేనైతే దేవుని సంబంధం, నన్ను పంపింది తండ్రే నన్ను పంపాడు, నేను తండ్రి సంబంధంనే. మీరు ఆ విషయం నేను చెప్తున్నా, మీరు ఎందుకు వినట్లేదు? మీకేంటంటే అబద్ధాలు కావాలి, అబద్ధాలు మోసాలు ఇవే వింటున్నారు తప్ప మీరు తండ్రి చెప్పింది మీరు వినట్లేదు. మీరు ఏంటంటే మీ తండ్రి చెప్పింది మీరు వింటున్నారు. మీ తండ్రి ఎవడు? అబద్ధాలకి జనకుడైన సాతాను సంబంధులు. మీరు అబద్ధాలకి జనకుడైన సాతాను మాటలే మీరు వింటున్నారు కాబట్టి వింటున్నారు. అంటే మీ తండ్రి సాతానా అని దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా అక్కడ వీళ్ళని ఒక వెట్టకారంగా, ఒక వ్యంగ్యంగా ఇక్కడ మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఏంటంటే మీరు మీ 44వ వచనం ఉంటుందండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ఇంకా యేసుక్రీస్తు కరాఖండిగా చెప్పేశారు ఏంటంటే, మీరు నేను ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి నేనైతే దేవుని సంబంధి, నన్ను తండ్రి పంపాడు, తండ్రి కుమారుడిని నేను, నా మాట మీరు వినట్లేదు కాబట్టి మీరు మీ తండ్రి మాట, అంటే అబద్ధానికి జనకుడైన సాతాను మాటలు వింటున్నారు కాబట్టి మీరు సాతాను సంబంధులే, మీరు తండ్రి సంబంధులు గారు. ఇన్ కేస్ నిజంగా తండ్రి సంబంధులైతే మీరు నన్ను నమ్ముతారు, వెంటనే అంగీకరిస్తారు. పరిసయ్యులు అంటే శాస్త్రులు, వీళ్ళకి అధిక జ్ఞానం ఎక్కువైపోయి దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళు పెట్టుకున్న ఫిక్స్డ్ మైండ్స్ లో ఉండిపోయారండి. కానీ సుంకర్లు, పాపులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మేము పాపం చేస్తున్నారన్నా విడుస్తున్నారండి. అలాంటి వాళ్ళకి యేసుక్రీస్తు రాగానే వాళ్ళు గ్రహించారు, నమ్మారు. ఎందుకంటే వాళ్ళ పశ్చాత్తాపం ఉంది, వాళ్ళలో మేము తప్పు చేస్తున్నామన్నా గ్రహింపు వాళ్ళు ఉందండి. కానీ పరిసయ్యులు, శాస్త్రులకి ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నాం, మేము రైటే ఉన్నాము, మేము ధర్మశాస్త్రం ఎలా ఉందో మేము అలాగే వెళ్తున్నాము, మేము దేవుడు ఏం చెప్తున్నాడో దేవుడు ఏం చెప్పాడో అదే పాటిస్తున్నాము, మేమే గ్రేట్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళే హైలా ఫీల్ అవుతున్నారు. కానీ నిజమేంటో గ్రహించే దశలో లేరండి. మనకి యెషయా గ్రంథము 59 ఉంటది కదండి, రక్షింప నేరుకుంటకు నా హస్తము పొచ్చు కాలేదు, విని నేరుకుంటకు నా చెవులు మందం కాలేదు, మీ పాపములు మీ దోషంలే నాకు మీకు మధ్య అడ్డుబాటుగా ఉన్నాయని ఉంటది కదండి. అంటే వీళ్ళు చేస్తున్న పాపాలు వీళ్ళకి అడ్డుగా ఉంటుందండి. దేవుడు గ్రహించగలుగుతున్నాడు. దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు సరిగ్గా గ్రహించట్లేదు, మీకు పూర్తి ఏంటో తెలియట్లేదు, సత్యం తెలియట్లేదు, నేనే సత్యాన్ని, నన్ను వెంబడిస్తేనే మీరు స్వతంత్రులయ్యి భూలోకం ఈ బంధింపబడుతున్న జనకుడైన ఈ సాతాను చేతుల్లో ఉన్న భూమి నుంచి మిమ్మల్ని విడిపించడాకే నేను వచ్చాను అని చెప్తున్నారు. మనము లూకాసు వార్త 4వ అధ్యాయంలో చూస్తే, అక్కడ 3వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తునండి భూలోకాలంతటిని ఒక్క నిమిషంలో తిప్పి చూపించి ఈ భూలోకం నా చేతికి ఇవ్వబడింది, ఇన్ కేసు నువ్వు ఒక్కసారి నా పాదాలు పట్టుకుంటే నేను ఏంటంటే దీనికి నీకు అధికారం చేసేస్తాను అని అంటుందంటే, ఈ భూలోకం సాతాను చేతుల్లో ఉందండి. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఈ సాతాను చేతుల్లోకి భూమి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశారు? ఆయన మరణం ద్వారా భూమి దగ్గర మనుషుల మీద నా శాపాన్ని,
భూమిని భూమి మీద ఉన్న శాపాన్ని నుంచి విడుదల చేయించారు. మనం చూస్తాం కదండి, ఆయన ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో భూమి మీద గచ్చు పొదలు ఇంకా ముళ్ళు కంపులు మొలిచినాయి అంటండి. యేసుక్రీస్తు గచ్చు పొదలు ముళ్ళు కంపులు వాళ్ళు చేసిన పాపం బట్టి మొలిచిన భూమి శపింపబడిన దాన్ని బట్టి మొలిచినవి యేసుక్రీస్తు తన నత్తి మీద పెట్టుకొని తను ఏం చేశారంటే భూమికి విడుదల కలిగించారు. అంటే అప్పటి వరకు ఇంకా భూమి శాపంలోనే ఉంది. ఎప్పుడైతే మీరు నన్ను ఎప్పుడైతే అంటే మనకు స్టార్టింగ్ లో చెప్పారు కదా, నేను వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడక వెలుగులో నడుస్తాడని చెప్పాడు. నన్ను వెంబడించి వాడు నన్ను నాకు ఒబే చేసేవాడు ఏం చేస్తాడు, స్వతంత్రులుగా ఉంటారు, నాతో పాటు పరలోక రాజ్యంకి వస్తారు. అండ్ మీరు పాపంలోనే ఉన్నారు, లోకంలోనే ఉన్నారు, శరీరానుసారంగానే ఆలోచిస్తున్నారు. మీరు ఆత్మానుసారంగా ఉంటే నన్ను తండ్రిని ఇద్దరిని గ్రహిస్తారు, మీ పాపల నుంచి విడుదల పొందుతారని ఎంత చెప్పినా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే బాధిస్తా ఉన్నాడండి. మనం 51వ వచనంలో చూస్తే, ఒకడు నా మాట గైకొని వాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ కూడా ఏంటి, ఆత్మీయ మరణం కోసం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నా మాట గ్రహించి నన్ను గైకొంటే మీరు ఏమవుతారు, మరణం పొందడంటే శారీరక మరణం కాదు, ఆత్మీయ మరణం పొందడని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తుంటే, అందుకు మళ్ళీ యూదులు ఆయన ఏమంటున్నారంటే ఇన్సల్టింగ్ గా మాట్లాడారంటండి. ఇక్కడ నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము, అబ్రహామును ప్రవక్తలు చనిపోయిరి, అయినను ఒకటి నా మాట గైకొని వాడు ఎన్నడను మరణం రుచుడను చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహామును చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడివా, ప్రవక్తలు చనిపోయారు కదా, నిన్ను నీవెవడవని చెప్పుకుంటున్నావని అడిగిరి. అంటే యూదులు మళ్ళీ తర్కిస్తున్నారు, ఏంటి మరణం రుచి చూడరంటే నేను తండ్రి ఒకటే అంటున్నారు కదా. అంటే తండ్రిని ఆల్రెడీ అబ్రహాము వీళ్ళు చూసారు కదా, ప్రవక్తలు చూడటం అంటే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు అంగీకరించారు కదా తండ్రిని. కానీ తండ్రిని అంగీకరించిన వాళ్ళే చనిపోయారు, అలాంటి ప్రవక్తలే చనిపోయారు. మళ్ళీ ఏంటి నిన్న గైకొంటే అసలు మరణమే చూడరు అని చెప్తున్నావు అని చెప్పి ఆయన రివర్స్ అయ్యారంటే అండి ఆయన మీద. నీకు దయ్యం పట్టింది, నీకు దయ్యం పట్టిన వాడు అంటే అందుకు ఏసి అన్నాడంట, నన్ను నేనే 54వ వచనం ఉంటదండి, నన్ను నేనే మహిమ పరుచుకొని నేన ఎడల నా మహిమ వట్టిది, నా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారో నా తండ్రియే నన్ను మహిమ పరుచున్నాడు. మీరు ఆయనని ఎరగరు, నేను ఆయనని ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడినై ఉందును గాని నేను ఆయనని ఎరుగుదును, ఆయన మాట గైకొనిచున్నాను అని చెప్పారంట. అంటే యేసుక్రీస్తు ఏమన్నారంటే, నేను తండ్రికి నేను తెలుసు, నేనేంటో తెలుసు, నా మహిమ ఏంటో తెలుసు, తండ్రి మహిమ ఏంటో నాకు తెలుసు, మీకే తెలియదు తండ్రి ఎవరో. అందుకే మీరు నేను ఎన్ని చెప్తానో నీకు అర్థం కావట్లేదు. కానీ తండ్రికి నేను ఎవరో తెలుసు కాబట్టి ఆయన నన్ను నేనేంటో ఆయనకి తెలుసు, ఆయన మాట నేను ఎరుగుతానంటే తండ్రి ఎవరో నాకు తెలుసు, నేనెవరో తండ్రికి తెలుసు. అందుకనే నేను చెప్తున్నాను. ఒకవేళ నేను తండ్రి ఎవరో నాకు తెలియదు అన్నాను అనుకోండి, మీకులాగే నేను కూడా అబద్ధం చెప్పిన వాటిని అవుతాను. సో నేను అలాంటివి చెప్పను, నాకు తండ్రి తెలుసు అన్నారంటే ఆయన చాలా కరాఖండిగా చాలా స్పష్టంగా ఆయన వాదించుకుంటున్నారండి. ఇలాగే మన యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే ఆయన గైకొని ఆయన మన సొంత రక్షకునిగా మనం అంగీకరించామో, ఒకరోజు తీర్పు దినాన మన కోసం ఇలాగే డిఫైన్ చేస్తారండి యేసుక్రీస్తు, ఇలాగే వాదిస్తారు మన కోసం. అది నీ కుమారుడు అంటున్నావు, ఈ పాపం చేశాడు, ఈ వ్యభిచారం చేశాడు, ఈ దొంగతనం చేశాడు, ఇలా తిరిగాడు, అలా తిరిగాడు, ఇలా చేశాడు అంటే యేసుక్రీస్తు మాటలని కట్ ఆఫ్ చేస్తాడు. ఏం చేసినా నా కుమారుడిని తను చేసిన ప్రతి పాపాన్ని నేను సిలువలో భరించాను, సిలువలో కొట్టివేశాను, నాలోకి వచ్చాడు కాబట్టి రక్షింపబడ్డాడు, నిత్య జీవానికి వెళ్తాడని చెప్పి ఇక్కడ యూదులు పరిచర్యతో యేసుక్రీస్తు ఎంత మనకి 59 వచనాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవుడు యేసుక్రీస్తు ఎలా వాదిస్తున్నాడో ఇక్కడ మన కోసం పరలోక రాజ్యంలో ఖచ్చితంగా మన యేసుక్రీస్తు వాదిస్తాడండి. భూలోకంలో ఎంతమంది నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపివి, నువ్వు ఈ పాపం చేసావు, ఆ పాపం చేసావు, నువ్వు నాశనం అయిపోతావు, శాపం అయిపోతావు, ఎన్ని చెప్పినా అవన్నీ లోకానుసార్లో వాళ్ళేమో దేవుళ్ళు కాదు, వాళ్ళు ఎన్నన్నా మనకేం జరగదు. మన తరపున మన క్రీస్తు ఉన్నాడండి. ఆయన మన తండ్రి ఎలాంటి వాడంటే, మన క్రీస్తు ఎలాంటి వాడంటే, మనం పాపం చేస్తే ఆయన వింటాడు, క్షమిస్తాడు, మర్చిపోతాడు. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పాపం
చేస్తే వింటారు, క్షమిస్తారు, కానీ మర్చిపోరు. ఎప్పుడోకప్పుడు ఎత్తుతాడు. కానీ యేసుక్రీస్తు మన తండ్రి మనం పాపం చేస్తే ఆయన వింటాడు, వదిలేస్తాడు, మళ్ళీ నీ పాపాన్ని మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోడండి. అటువంటి తండ్రి దగ్గరికి, అటువంటి దేవుని మనం ఆశ్రయించినందుకు మనందరం చాలా ధన్యులమండి. ఇక్కడ యేసుక్రీస్తు ఎలా వాదిస్తున్నారో ఫస్ట్ నుంచి పరిసయ్యులు, శాస్త్రులు, ఒక్క వ్యక్తి 10 మంది పైన ఉన్న జనులతో ఎలా వాదిస్తున్నారో మన కోసం కూడా సాతానుతో, అలాగే మన తండ్రి సాతాను సంబంధులతో కూడా మన కోసం వాదిస్తాడు. ఎవరన్నా నువ్వు పాపివి, నువ్వు పాపం చేస్తావు, నువ్వు దేవుని విడిచిపెట్టావు అని మనల్ని అన్నా సరే వాడి సాతాను సంబంధినే, దేవుడికి ఇంకా తెలియదాడికి వదిలేయండి. మన తండ్రి మనకు తెలుసు కదా, మన తండ్రి మనం రక్షిస్తాడు, మన తండ్రి మనకి ఏం చేస్తారు, మనల్ని ఫర్గివ్ చేస్తారు, ఫర్గొట్టం చేస్తారు, మర్చిపోతారు కూడా. అలానే మనం పాపం చేయకూడదు, పాపంలోనే ఉండకూడదు. మెయిన్ పాపం చేయకూడదు. ఇంకేస్ చేస్తాము తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, పశ్చాత్తాప పడడానికి మనకు మనసు లేకపోతే అది నిజంగా పాపంలోనే ఉన్నట్టండి. ఎప్పుడైతే వాటిని మన అతిక్రమం విడిచిపెట్టి తండ్రి చేతిలోకి వచ్చాము, ఆయన వెంటనే హక్కున చేర్చుకునే దేవుడండి. ఇంకా మనం 56వ వచనాలు చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూచునని మిగుల ఆనందించును, అది చూచి సంతోషించును అనంటే, మీరు అబ్రహాం మా తండ్రి, అబ్రహాం సంతానమే అంటున్నారు, కానీ అబ్రహామే నన్ను చూడడానికి చాలా ఆశించాడు, చాలా ఆశపడ్డాడు, చూశాడు, సంతోషించాడు కూడా అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. వెంటనే ఆ మాట విని, అందుకు యూదులు, నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహాం చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాలి ఎత్తిరి, గాని యేసు దాగి దేవాలయం నుండి బయటకు వెళ్ళిపోయాను. అంటే మన ఈ వచనం స్టార్టింగ్ లో దేవాలయంకి వెళ్ళారండి. ఈ వచనం ఎండింగ్ లో వాళ్ళతో వాదించి ఆయన చెప్పాలనుకుని చెప్పేసి దేవాలయం నుంచి బయటకు వెళ్ళిపోయారు. అంటే మనం స్టార్టింగ్ నుంచి ఈ వచ్చిన 8వ వచనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన దేవాలయంలోనే ఉండి పరిచయులు, శాస్త్రులు వీళ్ళతో మన కోసం అంటే వాళ్ళకి బోధిస్తా ఉన్నారండి. వాళ్ళు ఏం చెప్పారు, అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, చూశాడు, సంతోషించాడు. అంటే నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాముని చూడటం ఏంటని సీరియస్ గా రాళ్ళు రోవడానికి వచ్చేసారండి. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు, దేవుని సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఆయన సమయంలోనే, అంటే తొందరపడలేదు, యేసుక్రీస్తు తొందరపడలేదు, వాళ్ళని ఏమి శపించలేదు, వాళ్ళని ఏమి చేయలేదు. కానీ సత్యం అనేది చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పాడు. ఇది తప్పు అన్నారు. మనం ఏదైనా ఎవరికన్నా బోధ చేసినప్పుడు, దేవుని కోసం చెప్తున్నప్పుడు మనం కూడా ఎంత వాదించినా కానీ నిజం అనేది మనం పట్టుకునే ఉండాలండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి బౌడౌన్ అయిపోకూడదు, వాళ్ళ ముందు తగ్గకూడదు. మన దేవుడు హెచ్చింపబడ్డ దేవుడు యేసుక్రీస్తు తన దేవుని కోసం తను ఎలాగా సాక్ష్యం ఇచ్చి, ఎలాగ తన కోసం, తన దేవుని కోసం ధైర్యంగా అంతమంది ముందు ఆయన కూడా మానవుడి కింద ఉన్నాడు, మానవుడిలాగే వాదించి గెలిచాడండి. అలాగే మనము కూడా అబద్ధం చెప్పకూడదు. యేసుక్రీస్తు చెప్పాడు, మీరు ఎంతమంది వాదించేస్తున్నారు కదా అని, ఓకే సరేలే నాకు తండ్రి తెలీదు, నాకు తండ్రి సంబంధికం కాదు అని అనలేదు. అలా అంటే నేను అబద్ధికుడు అవుతాను, సో నేను తండ్రి సంబంధికునే, తండ్రి ఏం చెప్తే అదే చెప్తున్నాను తప్ప నా సొంత విషయాలు చెప్పట్లేదు అని చెప్పి ఆయన ఎక్కడా తగ్గలేదండి. క్రైస్తవులుగా మనం కూడా దేవుని రాజ్యం ప్రకటించేటప్పుడు తగ్గకూడదు, కానీ కొన్ని విషయాలు తగ్గాలి. అక్కడ మనకి సామెతలు 26వ అధ్యాయంలో ఉంటదండి, మూర్ఖంతో వాదించొద్దు. ఇన్ కేస్ వాదించాల్సి వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండద్దు, ఎందుకంటే మూర్ఖుడు తనకు తాను జ్ఞాని అనుకుంటాడంటే అండి, అలాంటి అవకాశం కూడా మనం ఇవ్వకూడదు. ఒక్కొక్కసారి మూర్ఖుడితో వాదించకూడదు, అది మనం ఎలాంటి వారితో వాదించాలో, ఎలాంటి వారితో వాదించకూడదో మనం గ్రహించే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానముకు మూలము, బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. జ్ఞానంకి స్టార్టింగ్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగితే ఆయన మనకి బోధిస్తాడు, ఆయనకి ఏం కావాల్సి అది మనకి ఖచ్చితంగా బోధిస్తాడండి. ఆ ప్రకారమే మనందరం జీవించాలి. సో దేవుడు తన కోసం సత్యాన్ని ఎలా బోధించుకున్నారో మనము కూడా ఆయన్ని వెంబడిస్తే మనం కూడా చీకటి చూడక వెలుగులోకి వెళ్తామండి, వెలుగులో నడుస్తామంటే అండి. అంటే ఎటువంటి పాపము, శాపము, నష్టాలు మన దగ్గరికి రావు. ఇన్ కేసు వచ్చినా మనల్ని ఎలాంటి హాని చేయవు, ఎందుకంటే మనం నిత్య వెలుగులో ఉన్నాము కాబట్టి.
సో మనం కూడా క్రీస్తులా జీవించాలి. లోకానుసారంగా కాకుండా ఆత్మీయానుసారంగా మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ అటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుడి పరిశుద్ధ వాక్యం తన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రేయర్ చేసుకోవచ్చండి. దయగల ప్రభా, కృపగల తండ్రి, చాలుగల ప్రభు, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో ఇక్కడ ఉన్న అందరితో నీవు మాట్లాడవని నమ్ముచున్నాను తండ్రి. అయ్యా, మాకు కావాల్సిన జీవాహారాన్ని మాకు దయచేసామని నమ్ముచున్నాం ప్రభా. మేము తండ్రి ఆత్మానుసారములుగా ఉండి శరీరానికి వ్యతిరేకంగా ఉండి మేము తండ్రి దేవునిలో ఉండడానికి మాకు కావాల్సిన అయ్యా ధైర్యం దయచేయండి తండ్రి, కావాల్సిన జ్ఞానం దయచేయండి, కావాల్సిన శక్తి మా అందరికీ దయచేసి తండ్రి అనేకుల్ని రాజ్యంలోకి మేము వారసులుగా తెచ్చుకుంటే మాకు సహాయం దయచేస్తామని, అన్ని విధాలుగా తోడుంటామని, నజరేడైనా శక్తి కలిగిన యేసునామమున మన గ్రూప్ సభ్యులందరినీ దీవిస్తామని యేసునామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. బాగా చెప్పామని. థ్యాంక్స్ మమ్మీ. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ తల్లి, బాగా చెప్పాము. లాస్ట్ది ఇచ్చేస్తావా దీవెన? రాజమాయ మావయ్య